సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుద్దాల ఈ పేరు వింటేనే సాహిత్యానికి ప్రజా చైతన్యానికి ప్రతీక. అవును, సుద్దాల అశోక్ తేజ గారి గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆయన ఎంతో మంది ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎన్నో లిరిక్స్ రాశారు, ఎన్నో సాహిత్యాలన్నీ పాడారు. అదేవిధంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది, మీ అందరికీ సుపరిచితమే. మరి సుద్దాల అశోక్ తేజ గారి జ్వాలా చైతన్య వాళ్ళ అబ్బాయి యుఎస్లో సెటిల్ అయ్యారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఒక రకంగా చెప్పాలి అంటే మరి వాళ్ళందరూ ఒక బ్యాక్గ్రౌండ్. సుద్దాల అశోక్ తేజ గారు మరి ఈయనైతే ప్రవాసాంధ్ర జీవితం గడుపుతున్నారు వేరే ప్లేస్కి వచ్చి. ఆయనతో మాట్లాడి అసలు ఆయన హౌస్ అంతా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. యాక్చువల్లీ సుద్దాల అశోక్ తేజ గారు వాళ్ళ నాన్నగారు హనుమంత్ గారు కూడా ఇలాంటివి ఎన్నో ప్రజా చైతన్యానికి సంబంధించినటువంటి ఎన్నో పాటలు రాశారు. కాకపోతే అప్పట్లో మీడియా అంత పెద్దగా లేదు కాబట్టి అంత అంటే ఇప్పుడున్నట్టు అంతగా మనకి తెలియదు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రజా చైతన్యానికి సంబంధించినటువంటి పాటలు, ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చైతన్యపరిచే విధంగా అనేవి రాశారు. మరి జ్వాలా చైతన్య గారు ఏం చేస్తూ ఉంటారు, ఆయన విషయాలు, విశేషాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మరి ప్రవాసాంధ్ర జీవితం అన్నీ అంటే ఆ సాహిత్యానికి సంబంధించి కాకుండా స్పెషల్గా యుఎస్ వచ్చి సెటిల్ అయ్యారు. సో ఏంటి అనే విషయాలన్నీ చూపిస్తాను. అసలు అలా హోమ్ టూర్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. హలో అండి. హలో ప్రశాంతి. హాయ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారు మీరు? బాగున్నానండి. అశోక్ తేజ గారి గురించి మనం మాట్లాడితే కంప్లీట్ అంతా ప్రజా చైతన్యం, ప్రజలను ఇన్స్పైర్ చేస్తూ ఎన్నో సాహిత్యాలు, పాటలు పాడుతూ ఉంటారు. సో ఆయన ఏమో అలా సెటిల్ అయ్యారు, మీరేమో యుఎస్ వచ్చి ఇట్లా వై ఎందుకని అలా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. నాన్నగారు నువ్వెందుకు భాష ఎందుకు రాయలేదు, మీరు ఆ ఫీల్డ్ కిందకి వెళ్ళారని చెప్పేసి. చిన్నప్పుడు మా నాన్న చెప్పిందంటే నాకు కూడా గుర్తుంది, చిన్నప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. బట్ తర్వాత నాన్న ఒక చెప్పారనమాట, నేను సెటిల్ కావడానికి చాలా టైం పట్టింది, చాలా స్ట్రగుల్ అవుతున్నాను, మళ్ళీ మీరు కూడా అదే దారిలో వెళ్తే మీరు నాలాగే స్ట్రగుల్ అవుతారు, లేదు మీరు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళండి, బికమ్ ఎన్ ఇంజనీర్ అని చెప్పేసి అప్పుడు మా డాడీ సజెస్ట్ చేశారు. ఓకే దెన్ ఐ టర్న్ ఇంటూ ఫుల్ ఇంటూ ఎడ్యుకేషన్. వెరీ నైస్, వెరీ నైస్. ఒకసారి హౌస్ చూపిస్తారా మాకు? ఇంకేంటంటే నాన్నగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు వస్తుంటారు? వస్తుంటారు, చాలా సార్లు వచ్చారు ఇప్పటికి, కూడా చాలా సార్లు వచ్చారు. ఈ మధ్యలో నాన్నకు ఒక 2 years అంటే పాండమిక్ టైంలో నాన్నకు చిన్న సర్జరీ అయింది. సో అందుకని ఎలా ఉందండి ఇప్పుడు? అంతా ఓకేనా? నాకు ఈజ్ కంప్లీట్లీ రికవర్డ్. సో ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చూసాను నేను, మాట్లాడుతూ ఉన్నారు లైక్ అప్పట్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో అయ్యింది, మీ బ్రదర్ ఇచ్చినట్టున్నారు. సో ముగ్గురులో ఎవరు సెలెక్ట్ అవుతుంది, సెటిల్ అదే అవుతుంది అని చెప్తే మీ బ్రదర్దే అయిందని చెప్పన్నారు. మా తమ్ముంది అయింది. సో అదే ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ. సో నౌ బోత్ ఆర్ ఫైన్. వెరీ నైస్ అండి. మీ నాన్నగారు రాసినటువంటి పాటలు కానీ మీకు బాగా నచ్చింది ఏంటి? చాలా పాటలు నచ్చాయి. నాకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించినవి ఒకటే జనం ఒకటే మనం. ఓకే ఓకే. ఆ పాట తర్వాత నేను సైతం, దానికి నాకు నేషనల్ అవార్డు. తర్వాత రీసెంట్ గా కొమరం భీముడో సాంగ్ RRR మూవీ. RRR. మీకు అసలు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారని అంటే మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా కూడా అంత పొజిషన్కి వెళ్ళారనుకో అసలు ఫీల్ కొంచెం ప్రౌడ్ కదా. సో చుట్టుపక్కల వాళ్ళందరూ మీరెందుకు ఇట్లా వెళ్ళలేదు అని అడిగారు ఎప్పుడైనా? అదే అడిగారు. సో అంటే నాన్న సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి నేను చెప్పలేదు, అంటే మా నాన్నగారు ఇట్లా అని చెప్పేసి, అంటే ఆ సందర్భం వస్తే తప్ప నేను చెప్పాను. సో మెల్లిమెల్లిగా తెలుసుకున్న తర్వాత అవునా మీ నాన్నగారు సినిమా పాటల్లో రాస్తారు, అవునా చాలా ఫేమస్, నాకు చాలా తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. సో బాగుందండి బ్యాక్ యార్డ్ అంతా చాలా చక్కగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో మాకు ఈ చెట్లు కూడా చాలా ఇష్టం అండి. సో చెట్లు పెట్టుకోవడము, గార్డెనింగ్ మా వైఫ్ కి చాలా ఇష్టము. వెరీ గుడ్. సో తనే అన్ని మెయింటైన్ చేస్తుంది. చాలా బాగుందండి. కరివేపాకు చెట్టు, ములక్కాయ చెట్టు, పనస. ఒకసారి బయట కూడా చూద్దాం. ఇండియాలో ఉన్నట్టుగా అసలు మల్లెపూలు కూడా ఉన్నాయి, భలే వచ్చినాయి. మీకు వింటర్ కూడా మెయింటెనెన్స్ అవుతుందా? మీ వింటర్ ఇదైతే బతుకుతుంది, వింటర్ లో అయితే ఓకే, అంటే మేము కవర్ చేస్తాము, కష్టపడతాము. సో అట్నే కాపాడుకుంటే చెట్లు ఇవన్నీ. మల్లెపూలు కూడా ఉన్నాయి, చిక్కులు కూడా పెట్టారండి, చిక్కుడుకాయ చెట్టు. కానీ అన్నిటికైనా బాగా నచ్చింది ఏంటంటే నాకు కరివేపాకు చెట్టానండి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అసలు కరివేపాకు, ఒక $4. అంటే ఒక 5-6 రెమ్మలు ఒక $1 $2 ఉంటుంది. ముల్లంకాడ చెట్టు కూడా ఉందండి. ములక్కాడ చెట్టు కూడా. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు యూఎస్ వచ్చి?
2006లో వచ్చాను మాస్టర్స్ Okay. కోసం. తర్వాత ట్యాంపాక్ మాత్రం 2012లో వచ్చాను. 2012 వచ్చాను. మీరు అంతకుముందు ఎక్కడ ఉండేవారు? మేము మేరీల్యాండ్లో ఉండేవాను. నేను వెరైజాన్లో కాంట్రాక్ట్గా పనిచేశాను. దాని తర్వాత ఫుల్ టైం వచ్చింది. సో నేను ఆ టైంలో నేను మేరీల్యాండ్ సిల్వర్ స్ప్రింగ్లో పనిచేసేవాడిని. ఓహో. దాని తర్వాత ఫుల్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ లొకేషన్ చూస్ చేసుకున్నారు. సో ఇక్కడ టెంపుల్ టెర్రస్ నా ఆఫీస్. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మూవ్ అయిపోయాను. వెరీ గుడ్ అండి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, బాగా హడావిడిగా ఉంది. ఓ యా. సో నేను మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను, ఒక్కొక్కరిని రమ్మంటాను. ఓకేనా? యా. మామయ్య రండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో, అసలు మొత్తం బ్యాక్ యార్డ్ అంతా అత్తమ్మ రండి. కంప్లీట్ లేక్ వ్యూ, చాలా బాగుంది. స్పందన. మనకి పల్లెటూరు వాతావరణం కొన్ని అనిపిస్తే చూసా, ఫీల్ మిస్ అవ్వకుండా చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా ఉంది. సో అసలు యాక్చువల్లీ తెలిసింది మీ దగ్గర రావడానికి కారణం ఆయనే ఫస్ట్. హలో అండి. ఇండియాలో ఒకసారి మేమిద్దరం కలిసి ఒక సంథింగ్ ఒక పార్టీ ఈవెంట్ లో పొలిటికల్ పార్టీకి నుంచి లాంచ్ అయింది. సో ఇద్దరం కలిసి చేసాం. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది వేరే వాళ్ళ స్వామి గారు అని, ఆయన త్రూ ఈయన పరిచయం, మీ ద్వారా మీరు పరిచయం అయ్యారు. అప్పట్లో ఇద్దరు కలిసి చేసాం. సో మీ దగ్గరికి మంచి పరిచయం ఉంది. సో మా అత్తమ్మ మనమే అయితే. నమస్తే అండి. ఎన్ని రోజులు అయిందండి మీరు వచ్చి? జస్ట్ 2 days. ఇక్కడికి వచ్చి మీ ఫాదరు ఈయన ఫ్రెండ్స్ మా అనుకుంటా కదా? ఫాదర్ ప్లస్ మామయ్య మా అత్తమ్మ. సో ఇక మాకు మేనత్తలాగానే. Okay. సో చాలా క్లోజ్, అంటే చిన్నప్పటి నుండి ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే నేను ఆల్మోస్ట్ నాకు 2-3 years ఉన్నప్పటి నుండి నాకు అత్తమ్మ తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. సో మెట్పల్లి. సో ఆ టైం. వెరీ నైస్. ఇదిగో స్పందన. సో Hi అండి. వాళ్ళ అమ్మాయి. నైస్ టు మీట్ యూ. సో వాళ్ళ పాప. తినకు కూడా యాక్చువల్లీ యాంకరే, మీరు గుర్తుపట్టుండొచ్చు. ఏ ఛానల్ అండి అప్పట్లో? తను టీవీ చేసింది, మా టీవీ1 అన్నమాట. ఓకే, టీవీ1. ఓకే, టీవీ9 వాళ్ళది. శౌర్య కమ్ హియర్. యా. సో దట్ ఇస్ మై సన్ అండి. ఓకే, హాయ్. Yeah. హలో, వాట్స్ యువర్ నేమ్? శౌర్య తేజ. సో Okay. నాన్నగారి పేరులో నాన్నగారి తేజ. పేరులో ఉన్న తేజ వీనికి పెట్టారా? వచ్చింది. మీరు అడిగారు కదా ఓ. మీకు తేజ ఉందా అని చెప్పేసి. చైతన్య తేజ అని. కాదు తనకుంది. ఓ. వాడి కోసం ఆపేసాను. ఓకే. మీ తమ్ముడు పేరు ఏంటండి? మీ బ్రదర్? అర్జున్ తేజ. అర్జున్ తేజ. నాకు ఒక అక్కయ్య ఒక తమ్ముడు. ఓకే. అక్కయ్య పేరు స్వప్న, తమ్ముడు పేరు అర్జున్ తేజ. అన్నట్టు మీ మీ మేనత్ అనుకుంటా కదా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, అవును. పాటలు సుద్దాల అవి పాడతారు. సుద్దాల భారతి గారు. భారతి. ఓకే. తను తెలంగాణలో చాలా ప్రజా గాయకి. ఓ నైస్. మీ ఫ్యామిలీలో ఎవరు లేరా? అంటే మీ బ్రదర్ అంటే గాని? మా అత్తమ్మ రైటర్ కాదు, తను గాయకి. ఓకే. మా తాతయ్య మా నాన్న ఇద్దరు రైటర్స్ అండ్ దెన్ గాయకులు కూడా. ఓకే. ఇంకేంటంటే విశేషాలు? లైక్ లాస్ట్ టైం ఒకసారి, అంటే ఎప్పుడు కొన్ని చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా ఫాదర్ మీద, లాస్ట్ మీద హెల్త్ బాగాలేదని చెప్పి మాట్లాడారు అప్పుడు. సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు? యూట్యూబ్ లో చాలా నాన్ సెన్స్ క్రియేట్ అయిందని చెప్పి. అదేం లేదు, అంటే ఈ నాన్న ఒకసారి రిలీజ్ చేసి కొన్ని అసలు పట్టించుకోము. సో నాన్న కూడా పట్టించుకోరు. ఎందుకంటే కొన్ని రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ లో ఉన్న అందరికీ చాలా ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి, అది కామన్. సో కొన్నిసార్లు అవకాశం వస్తే నాన్న క్లారిఫై చేస్తారు. సో కొన్నిసార్లు దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవును. సో ఇది కూడా అటువంటిది. అలాంటిది. ఇప్పుడు నాన్నగారికి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారా? ఓయా. ఇప్పుడు నాన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కదా. సో నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అది ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అటు మేము అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా, అప్పుడు ప్రెసిడెంట్. ఓకే. సో అప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకోవడం కూడా నాన్నకు చాలా హ్యాపీ. ఎందుకంటే తన ఇన్స్పిరేషన్ కూడా, నాన్నగారికి కూడా అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం. సో తన చేతుల మీదుగా తీసుకోవడం అనేది నాన్నకు హ్యాపీనెస్. సో ఆ టైంలో మేము అందరం కలిసి వెళ్ళాం ఢిల్లీకి. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వెళ్ళాము. సో వెరీ లైక్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండి నా లైఫ్. అప్పట్లో మరి మీరు అన్నట్టుగా ఇంతకు ముందు 40 years వరకు సెటిల్ అవ్వలేదు డాడీ, అందుకని ఈ ఫీల్డ్ కి రాలేదు అని చెప్పి అన్నారు కదా. మరి అప్పటి వరకు ఎలా సర్వే అయ్యారండి? అంటే ఇప్పుడు 2 years వచ్చి ఇంతవరకు సెటిల్ అయ్యారంటే. నాన్నగారు గవర్నమెంట్ టీచర్. సో అంటే తను జాబ్ చేయకుండా ఎప్పుడు లేడు. తను చిన్నప్పటి అంటే చాలా యంగ్ ఏజ్ నుండే టీచర్ గా వచ్చేసిండు, గవర్నమెంట్ టీచర్ గా సెటిల్ అయిపోయిండు. సో మేడిపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ మెట్పల్లిలో గవర్నమెంట్ టీచర్గా పనిచేశాడు. సో అదే టైంలో మా ఎడ్యుకేషన్ నడిచింది.
నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు అప్పుడు మా బావ ఉత్తేజ్, ఉత్తేజ్ గారు. సో మా ఉత్తేజ్ నాకు బావ అవుతారు. సో తను మా నాన్నని తనికెళ్ళ పండుగానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, మీ బావగారే నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు, అంటే ఓకే తనకు అంటే పాటలు రాయడం ఇష్టము, కాకపోతే సినిమాలు రాయడం అనేది కాదు. సినిమా ప్రపంచంలోకి రాకన్నా ముందు కూడా తను కొన్ని వేల పాటలు రాశాడు. ఎందుకంటే నాన్న స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ లైక్ 4th 5th క్లాస్ నుండే స్టార్ట్ చేశాడు. నాన్న పాటలు చూసి విని మా బావ కూడా నేను ఎందుకు ట్రై చేయొద్దు మామయ్య అంటే, నా వల్ల కాదురా, నేను అక్కడికి వచ్చి నేను డైరెక్టర్ దగ్గరికి నిలబడి క్యూలు కట్టడము, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడము ఇవన్నీ నా వల్ల కాదు అంటే, లేదు మామయ్య, మీకు తనికెళ్ళ భాణిగా తీసుకెళ్తాను, మీరు జస్ట్ రండి, కూర్చోండి, మాట్లాడండి. సో మాట్లాడిన తర్వాత మీకు వాళ్ళు ఓకే అంటేనే మీరు రాయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు నాన్నని ఉత్తేజ్ బావ హైదరాబాద్ తీసుకెళ్లేసేసి తనికెళ్ళ భాణిగా పరిచయం చేపించి ఆ పాట రాసి, అదే ఫస్ట్ సినిమా మీకు నమస్తే అన్న మూవీలో గరం గరం పోరి నా గజ్జల సవారి. సో ఆ మూవీలో ఆ సాంగ్తోని తెలంగాణ యాసలో ఉండే పాట, అది మీకు తెలిసే ఉంటుంది. సో అది బికెమ్ వెరీ బిగ్ హిట్. సో దాని తర్వాత దాసరి గారు, సో అలా వస్తే రామరమ్మ మూవీలో, సో అట్లా దెన్ దట్స్ బ్రేక్ పాయింట్. అంతేలేండి ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే ప్రతిదీ ప్రజా చైతన్యం సంబంధాలు రాయొచ్చు, దాంతో పాటుగా కూడా స్పెషల్ గ్రోత్ అనేది ఉండాలి అంటే ఇలాంటివి చేస్తే కూడా అవుతుంది. అండ్ ఫిదా మూవీ నుంచి అనుకుంటా కదా మీకు నాన్నగారికి వచ్చింది, ఫిదా మూవీ నుంచి సైమా అవార్డులో వచ్చింది ఫిదా మూవీ. మీ బ్రదర్ ఏం చేస్తుంటారండి? మా బ్రదర్ తన మల్టీమీడియాలో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. సో వానికి కొంచెం సినీ ఫీల్డ్, అంటే సినీ ఫీల్డ్ కాదు టెక్నీషియన్ గా. సో ఇంతమంది అడిగారు కదా మీరు ఎట్లా వచ్చారు యూఎస్ కి అని చెప్పేసి. సో నేను వచ్చేటప్పుడు నేను జస్ట్ మామూలుగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వచ్చానండి ఇక్కడికి. సో జస్ట్ ఒక 4-5 lakhs ఫస్ట్ సెమిస్టర్ లోన్ తీసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టపడి, ఎందుకంటే నాన్న కూడా ఆ కష్టం వాల్యూ తెలియాలని చెప్పేసి అట్నే ఎంకరేజ్ చేసేవాడు. సో యా, ఎందుకంటే ఆల్మోస్ట్ 2006 అండి. 2006 అంటే ఇప్పుడంటే కొంచెం విరివిగా వస్తున్నాయి వీసాలని, అప్పట్లో కొంచెం డిఫికల్ట్ అయ్యేది. అప్పట్లో యూఎస్ లో సెటిల్ అవడం అనేది చిన్న విషయం కాదు. బట్ ఒక ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్ కి వచ్చి చక్కగా అబ్బాయి అమ్మాయి చూడముచ్చటగా హౌస్ లేక్ వ్యూ చాలా బాగుందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం అవి. వాల్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ తో నిండిపోయిందండి, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నైస్. మీ వైఫ్, మీరు, మీ పెళ్లి ఫోటో కూడా ఉంది. అవునండి, చాలా చక్కగా. అడిగారు కదా మా నాన్నగారి పిక్చర్ ఉందని చెప్పేసి, మా బాబు బర్త్డే అప్పుడు ఇక్కడికి వచ్చారు, అది ఇక్కడే వచ్చారు మా నాన్నగారు వచ్చారు. సో అది ఇది నారాయణమూర్తి గారు, మా తమ్ముని మ్యారేజ్ లో వచ్చారు ఇండియాలో, అది ఇక్కడ. సో మీరు మీ వైఫ్ లవ్ మ్యారేజేనా? అవునండి, అంటే ఫ్రెండ్స్. సో మేము తన మెకానికల్, నేను ఎలక్ట్రికల్. సో మాస్టర్స్ లో పరిచయం అయ్యాము. తర్వాత పెళ్లి టైం వచ్చేసరికి అప్పుడు నాన్నగారు అడిగారు నన్ను, సో నీకు ఏమైనా ఇష్టమైన అమ్మాయి ఉందంటే, అవును నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది, నేను ఐ కాంట్ మ్యారేజ్. చాలా కూల్ గా జరిగిపోయింది, చాలా సింపుల్ గా జరిగిపోయిందండి. మంచిగా జిమ్ ఎక్విప్మెంట్ అంతా రూమ్ లోనే సెట్ చేసుకున్నారు. యా, సో అంటే రెగ్యులర్ గా చేస్తాను కాదు కానీ బట్ చేస్తాను. బయటికి వెళ్ళాలంటే కొంచెం ఒక్కొక్కసారి బతికిస్తాం, బట్ ఇంట్లో ఉంటే కనీసం ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని సార్లు అయితే బయటకు వెళ్ళే ఓపిక లేనప్పుడు ఇక్కడ చేసుకుంటాను. బట్ ఐ లవ్ వాకింగ్. సో మార్నింగ్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళి వచ్చి కొంచెంసేపు. చాలా బాగుందండి. ఫాదర్ గురించి చెప్పారు, మీ మదర్తో మీరు ఎలా ఉంటుంది రిలేషన్ మీకు? యా, బాగుంటుందండి. మదర్ తోని బాగా లేకుండా అసలు ఎవరు ఉండరు కదా. సో చాలా క్లోజ్ అమ్మతోని. అంటే ఇప్పుడు పెద్ద అబ్బాయి అంటే తండ్రి, చిన్న అబ్బాయి అంటే మమ్మీ, అలా ఉంటుంది కదా ఆ ఉద్దేశం అడిగా. సో మా ఇంట్లో నేను పెద్ద కొడుకుని కదా, సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువని, ప్రేమ కూడా ఎక్కువని. అప్పట్లో ఇది ఎంత పడిందని కాస్ట్ మీకు దగ్గరగా? చాలా తక్కువ ప్రశాంతి. అంటే 2013 కదా, మాకు 260,000 బేస్ ప్రైస్ అప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 600 వరకు. 600K. యుఎస్ ఎక్స్పెన్సివ్, ఇండియా ఎక్స్పెన్సివ్ చెప్పండి ఇప్పుడు? అంటే పాండమిక్ అంటే ముందు మనకు ఇక్కడ కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ లాస్ట్ 2-3 years లో ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. బట్ ఇండియాలో ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి. అంటే
కాస్ట్ పరంగా ప్లస్ ఎర్నింగ్ పరంగా కూడా. ఎర్నింగ్ పరంగా. సో మీకు ఇండియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? మా ఇల్లు మీ ఇల్లు. అంతే బాగుంది. కదా. యా, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? నాకు చికెన్ బిర్యానీ ఇష్టం, మటన్ బిర్యానీ ఇష్టం, యా నాన్ వెజ్ ఇష్టం. ఇంతకు ముందు అంటే హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ప్రతి చోట దొరుకుతుందిలేండి హియర్స్ లో. యా, ఇక్కడ స్టార్టింగ్ దొరుకుతుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను మా ఆవిడ చాలా బాగా చేస్తాం. అవునా? Super. బిర్యానీ చాలా బాగా చేస్తాం. సో నేను బయట కంటే ఎక్కువ మన ఇంట్లో చేసుకుని తింటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే మీరు అసలు దట్టు you. ఈరోజు థర్స్డే మిడ్ వీక్ లో మీరు ఇంత టైం ఇచ్చి మా సుమన్ టీవీకి, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. నాన్నగారు వచ్చినప్పుడు మరొకసారి వస్తాను. యా, అప్పుడు- డెఫినెట్లీ నెక్స్ట్ టైం నాన్నగారు వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో వచ్చిన సరదాగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నైస్ టు మీట్ యూ. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, సుద్దాల అశోక్ తేజ గారు అబ్బాయి జ్వాలా చైతన్య చాలా చక్కగా మాట్లాడారు. మంచి టైం ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. నిజంగా ప్రజా చైతన్యానికి సంబంధించినటువంటి ఎలా అయితే మాటలు మాట్లాడతారో, ఎలా అయితే కలుస్తారో వాళ్ళ అబ్బాయి కూడా అలాగే చక్కగా మన సుమన్ టీవీతో చాలా చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అశోక్ తేజ గారు వచ్చినప్పుడు మళ్ళీ మనం వచ్చి వాళ్ళతో మరిన్ని విషయాలన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.